పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న మెగా స్టీల్ ప్లాంట్కు రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రముఖుల రాకపోకలకు వీలుగా అధికారులు అక్కడ 3 హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో 1,50,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, అదేవిధంగా పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు చంద్రబాబు చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వస్తున్నటువంటి అతిరథ మహారథులు ముఖ్యమంత్రితో పాటుగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే అటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి ముందు ముఖ్యంగా చూస్తే మనం ఉన్నటువంటిది ఎలిఫ్యాడ్. ఒకే చోట 3 హెలిప్యాడ్లను అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వస్తున్నటువంటి అటు కేంద్ర మంత్రులు, ముఖ్యంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటుగా సహాయ మంత్రి ఈ శ్రీనివాస వర్మ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం అందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ మొత్తం నేరుగా అటు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకునే అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇక్కడికైతే చేరుకుంటారు. ఒకేసారి 3 హెలికాప్టర్లు ఇక్కడ దిగేలాగా ప్రస్తుతం అయితే 3 హెలిప్యాడ్లను అయితే సిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటిది 1, 2, 3 మొత్తం అన్ని చోట్ల కూడా పోలీసుల భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరము ఇక్కడికి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిర్మాణ పనులు జరగడం, మొదటి దశ, రెండో దశ పనులు జరిగిన తర్వాత ప్రారంభోత్సవాలు ఉండేటువంటి నేపథ్యంలో వరుసగా ఒకే చోట 3 హెలిప్యాడ్లను అయితే ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అత్యంత సమీపంలోనే, ఎందుకంటే హెలికాప్టర్లు దిగినటువంటి ప్లేస్ నుంచి కొద్ది దూరంలోనే సభా ప్రాంగణం, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే శంకుస్థాపన ప్రదేశం అన్నీ ఒకే చోట ఉండనున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికార యంత్రాంగం చూస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మొత్తం సీఎం చంద్రబాబుకు సంబంధించినటువంటి కాన్వాయ్ విషయంలో కూడా ఒక ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే ఎలిఫాట్ దగ్గర దిగిన తర్వాత ఇక్కడ నుంచి సభా ప్రాంగణానికి, అదేవిధంగా అక్కడి నుంచి సభా ప్రాంగణం దగ్గర నుంచి ఈ శంకుస్థాపన జరిగే ఆర్సిలర్ మిట్టల్లో నిప్పన్ స్టీల్స్కి సంబంధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి ప్లేస్కి అన్నింటికీ కూడా ట్రయల్ రన్ అయితే నిర్వహించినటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మొత్తం అంతా కూడా పరిశీలన చేసి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఒకే చోట, ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతానికి సంబంధించింది పాయకరావుపేట నియోజకవర్గంలో ఉండడం, ఈ నియోజకవర్గానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. దీనికి తోడు 1,50,000 కోట్లు ఇక్కడ పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని చాలా గొప్పగా రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఒకే చోట 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటిది. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిన తర్వాత, అంటే మొదటి దశలో కొంత, రెండవ దశలో మొత్తం 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఐరన్ ప్రతిరోజు, అంటే ప్రతి సంవత్సరం తయారవుతుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గలటువంటి యూనిట్ని సిద్ధం చేస్తారు. తర్వాత 10.5 మెట్రిక్ టన్నులకు సంబంధించిన మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూనిట్ని సిద్ధం చేస్తారు. ఈ 2 యూనిట్ల ద్వారా దాదాపుగా 17.8 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి స్టీల్ ఉత్పత్తి అవుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రస్తుతం అయితే శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్నటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎంతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉండేలాగా రాష్ట్ర హోంమంత్రి అన్ని
ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర, స్థానిక ఎంపీగా ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మొత్తం పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. దీని తర్వాత ఒక్కొక్కటిగా మొత్తము దీనికి ఆనుకుని రాజయ్యపేటలో అనేక ఫార్మా పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జరగబోతున్నటువంటి 1,50,000 కోట్ల రూపాయల ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి.